హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లలిత. హార్ట్లీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. ఈరోజు మనం వచ్చేసాం దివిలి ప్రాంతంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయానికి. శనివారం రావడం వలన క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఆర్చ్ దగ్గర నుండి స్వామివారి ఆలయానికి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్న మనకి పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. శ్రీ శృంగార వల్లభ స్వామివారిని దర్శించడానికంటే ముందుగా మనం సోమేశ్వర స్వామివారిని దర్శించాల్సి ఉంటుంది. టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. చెప్తారా సార్? తర్వాత ఏమో అక్కడ పక్కన ఉన్న దేవస్థానానికి క్షేత్రపాలకుడు. అంటే క్షేత్రపాలకుడు కాబట్టి ముందు ఈయన దర్శించుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి దర్శించుకుంటాం. కొంతమంది తెలియకపోతే అక్కడి నుంచి అక్కడ వాళ్ళకి చెప్తున్నారు కదా అని వాళ్ళు అక్కడి నుంచి వస్తారు. మెయిన్ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ బ్రహ్మసూత్రం ఉందని బాగా ఈ మధ్య త్యాగని పోలీసులు అని చెప్పారట. దానివల్ల భక్తులు బాగా వస్తారు. అదే విషయం. సోమేశ్వర స్వామివారి దర్శనం జరిగింది కదా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి శ్రీ శృంగార వల్లభ స్వామివారిని దర్శనం చేసుకుని తదనంతరం భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ని అయితే మనం తీసుకుందాం. క్రౌడ్ అయితే నార్మల్గా లేదండి, చాలా క్రౌడ్ ఉంది. ఎర్లీ అవర్స్లో వచ్చేస్తే మేబీ త్వరగా దర్శనం అవ్వచ్చునేమో. ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం ఉంది, అలాగని 50 రూపీస్ దర్శనం కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే 2 క్యూలు కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఈ ఆలయం విశిష్టత ఒకసారి ఏంటి అంటే చాలా మంది పురాణాల ప్రకారం తిరుపతి కన్నా పురాంతరమైంది. ఈ మధ్యకాలంలో పాపట్లో 7 వారాలు దర్శించుకుంటే స్వామివారి కోరికలు నెరవేర్చుని వచ్చినటువంటి భక్తులకి చాలా మంది విశిష్టత ఏంటి, ఎన్ని వారాలు రావాలి, వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవాలి, అసలు ఏంటి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదిగం మేఘవర్ణం శుభాంగం. శ్రీ గురుభ్యో నమః. శ్రీభూ సమేత శ్రీ శృంగార స్వామి దేవాలయము పెద్దాపురం మండలం కాకినాడ జిల్లాలో తొలి తిరుపతి అనేటువంటి మారుమూల అన్నటువంటి గ్రామంలో ఉన్నది. ఈయన స్వామివారి పేరు శృంగార వల్లభుడు. శృంగారం అంటే అలంకార ప్రియో శృంగార వల్లభ నామధేయ. ఆ స్వామివారు చూసే ఉంటారు లోపల చక్కనటువంటి శంకు చక్కెర గదా పద్మములతోటి చక్కనటువంటి అలంకారంతో ఆ చిరునవ్వుతో దర్శనమిచ్చినటువంటి శృంగార వల్లభ స్వామివారిని చూడండి. ఈ స్వామివారు ఉత్తానపాలుడి కుమారుడు ధ్రువుడికి దర్శనమిచ్చారు. పిల్లాడికి ఎప్పుడైతే మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారో పిల్లాడు భయపడి మోక్షపోతే శంకు చక్కెర మార్చుకుని చెక్కిళ్ళు 2 ఒత్తి లేవదీసి భయపడిన ఆయన నీకు నీయంతే ఉన్నాను సుమి అన్నారు. ఎవరెంత ఎత్తుంటే వారెంత ఎంతే కనబడతారు అనమాట స్వామివారు. ఇది విక్టోరియా మహారాణి బోయి మహారాజు బట్టి విక్రమార్కుడు కూడా వచ్చినట్టు మనకి శిలాశాసనాలు అన్ని ఉన్నాయి. స్వామివారు దగ్గరగా 9,000 సంవత్సరాల నాటి స్వామి అని మా పూర్వీకులు చెప్తూ ఉంటారు. అయ్యవారు పక్కనే లక్ష్మీ అమ్మవారి నారద మహాములు ప్రదర్శించారు. కుడి భాగంలో శ్రీకృష్ణదేవరాయ ఆయన ఒక్కడ మాత్రమే స్వయంభూ. అలాగే స్వామివారి వక్షస్థలమే లక్ష్మీ అమ్మవారు ఉంటారు కాబట్టి నారద మహాములు లక్ష్మీ ప్రియమైనటువంటి సఖి భూదేవిని శ్రీకృష్ణదేవరాయ ప్రదర్శించడం జరిగింది. స్వామివారి యొక్క హైట్ తీసుకోవడం ఉన్నది. 4 కాళ్ళ మండపం దగ్గర చక్కనటువంటి పద్మం ఉన్నది. పైన ఆ పద్మం కింద ఎవరైతే తదేక దృష్టితో చూసారో స్వామివారు ఎవరైతే కనిపిస్తారు. అలాగే ఈ స్వామివారి ఆలయంలో బహు పురాతనమైనటువంటి బొటన బావి అనేటువంటిది ఉన్నది. అందులో ఎవరైతే పిల్లలు లేనటువంటి వారు స్నానం ఆచరించి స్వామివారికి నమస్కరిస్తే
చక్కగా పిల్లలు కలగడం జరుగుతుంది, అలాగే వివాహాలు జరగడం జరుగుతుంది. ఈవేళ కాదు, అది పూర్వకాలం నుంచి ఉన్నటువంటిది. అదే ఇచ్చేటువంటి ప్రసాదం కటి బెల్ల ప్రసాదం ఇస్తూ ఉంటాం. ఈ స్వామివారి యొక్క విచిత్రం ఏంటంటే చక్కనటువంటి చిరునవ్వుతో కనబడతారు స్వామి. అందుకే చక్కనటువంటి శృంగారవల్లభుడు అంటారు. ఈ స్వామివారి దేవాలయానికి ప్రతి ఒక్కరు వచ్చి ఆ స్వామి యొక్క దివ్య దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించినటువంటి అదుగోండి స్వామివారు. ఆయనే శృంగారవల్లభ స్వామి. చక్కనటువంటి శంకు చక్ర గదా పద్మముల వారు చిరునవ్వుతో దర్శనమిచ్చినటువంటి శృంగారవల్లభ స్వామి. ఆయన కుడి చేతిలో శంకు, ఎడం చేతిలో చక్రము, శాంత రూపంతో చిరునవ్వుతో మన ఉత్తానపాలుడు కుమారుడు ధ్రువుడికి దర్శనమిచ్చారు. ఆ పక్కన ఉన్నటువంటి అయ్యవారి కుడి భాగంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు చూడండి. చక్కనటువంటి లక్ష్మీ అమ్మవారిని నారద మహాముని ప్రతిష్ఠ చేశారు. సఖి భూదేవిని శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠ చేయడం జరిగింది. స్వయం సిద్ధ క్షేత్రం. ఆయన ఒక్కరు మాత్రమే స్వయంభూ. ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే 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 శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాధ్వనే చక్రవర్తి మనోజాయ సార్వభౌమాయ మంగళం. లక్ష్మేశ విభ్రమాలోక శుభ్ర విభ్రమసృతే శక్రుదే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. వెంకటాద్రి శృంగరాంగర మంగళాభరణాంగణే మంగళం నివాసాయ వెంకటేశాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రణనాథాయ జగన్నాథాయ మంగళం. వీళ్ళందరూ దివ్య స్థలంలో ఉండేటువంటి ఆడవారు అంటారు. అంటే పండితురాళ్ళవారు, ప్రిహాళ్ళవారు, పిరిహాళ్ళవారు, భూదత్తాళ్ళవారు, పేయాళ్ళవారు, తిరుముడి శేఖరాళ్ళవారు, కులశేఖరాళ్ళవారు, వైకుంఠవాసులు, తొండరుడు పిడియాళ్ళవారు, తిరుపల్యాళ్ళవారు, నమ్మాళ్ళవారు, మధుర కావ్యాలవారు, భాష్య కావ్యాలవారు. వీరందరినీ ఆడవారు అంటారు. దివ్య స్థలంలో ఉంటారండి. దర్శనం అయితే అద్భుతంగా జరిగింది కదా. స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు ఈ ఫ్లవర్ డిజైన్తో ఉన్న గంట క్రింద నిలబడి స్వామివారిని మనం దర్శించుకున్నట్లయితే మనం ఎంత హైట్ అయితే ఉన్నామో స్వామివారు మనకి అంతే హైట్లో కనిపించడం ఇక్కడ విశేషం. గోవింద నామస్మరణంతో ఆలయమంతా నిండిపోయింది కదా. ఇప్పుడు మనం భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ని అయితే తీసుకుందాం రండి. ధర్మవరం ఒక భక్తురాలు స్వామివారి దర్శనానికి వచ్చి గతంలో వచ్చి మొక్కుకున్న తర్వాత ఆ కోరికలు నెరవేరడంతో అలాగే స్వయంగా ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అందరికీ పంచుతున్నారండి. మరి ఏం జరిగింది స్వామివారి ఏం జరిగింది అనేది ఒకసారి వచ్చాము, దర్శనం అయింది. మీరు అనుకున్న కోరుకుంటా. ఎన్ని వారాలు వస్తాయి? 7 వారాలు. 9వ వారం అండి. 9వ వారం. 8వ వారం కూడా వచ్చారమ్మా. రాలేదండి. మధ్యలో 8వ వారం 9వ వారం వచ్చారు. ఏమైనా వివాహ సమస్య అలా ఏమన్నానమ్మా? 7 వారాలు వచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఒకసారి తీరా పత్తిపాటి నుంచి వచ్చారండి. ఏం స్వామివారి కోరిక నెరవేరిందమ్మా? నెరవేరింది. 3 వారాలు కవిత అయ్యింది. ఇది భక్తురాలుగా చెప్తున్నటువంటి 5 సంవత్సరాలు బట్టి ఏంటంటే 2 వారాలకి 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల్లో లేనటువంటి ఆ కోరిక స్వామివారిని దర్శించుకోవడం నెరవేరుతో మళ్ళీ ఆవిడ చాలా అద్భుతంతో మళ్ళీ 9 వారాలకు వస్తారు. సరేనమ్మా, స్వామివారి ఆశీర్వాదాలు అన్ని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఎరవారం నుంచి వచ్చామండి మేము. ఓకే అండి. ఇక్కడ కోరుకున్నారంటే ఏదైనా జరిగిద్దండి. అది 9 వారాలు వారాలు వస్తే వర్ష పెట్టి వస్తే చాలా మంచిది. అంటే ఏం కోరుకున్నా నెరవేరుతుంది ఒక రైట్ అమ్మా, కరెక్ట్గా చెప్పాలి. న్యాయమైంది. ఏదైనా కోరిక మా కుటుంబం శ్రమ ఉండాలి. ఇలాంటి కోరికలు ఏం చేసినా ఆరోగ్య సమస్యల గురించి మొక్కుకున్నా అది జరిగింది. అంటే ఎవరు చెప్పారండి మీకు? ఎవరు చెప్తే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు? ఎవరో చెప్తే రాగండి, మరి జరుగుతుందండి. జరిగితేనే చుట్టుపక్కల చాలా మందికి జరుగుతుందండి. జరుగుతుంటే వస్తున్నామండి. అంటే ఇటీవల యూట్యూబ్ లోనో చాగంటి కోటేశ్వరరావు గారు ఎవరిలో ఈ క్షేత్రం అంతా ఇక్కడ ఉందని చెప్పి వాళ్ళు ప్రవచనాల్లో చెప్పడం వల్ల చాలా మంది భక్తులు వచ్చి స్వామివారికి 7 వారాలు ఇక్కడ దర్శనం చేసుకుంటే ఈ కోరిక నెరవేరుతుందని చెప్పి తెలుస్తుంది కదా. అంటే మా ఇంటి అదే మా ఊళ్ళో కూడా మా చుట్టుపక్కల ఇల్లు వస్తారు కదా, నెరవేరడంతో మీకైతే కోరిక నెరవేరింది. అవునండి. ఎన్ని వారాలు వస్తే నెరవేరిందండి? 9 వారాలు. ముందు రాలేదండి. ఒక కోరిక కోరుకున్నాం తండ్రి, మా కోరిక నేర్తే మీకు వస్తామని. మాకు 9 వారాలు వచ్చాక మామూలుగా నెరవేరకనే 9 వారాలు వచ్చాయి. ఏం తేవాలంటే వచ్చేటప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి? స్వామివారికి ఏం చేయండి? ఇక్కడికి వచ్చాక మనకు నచ్చితే కొబ్బరికి కొడతాం. పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక భక్తుడు చెప్తున్నటువంటి మాట. ఏమీ తేవవసరం లేదండి. మనం మనస్ఫూర్తిగా వచ్చి ఒక స్వామిని బట్టి కొబ్బరికాయ అంటుకుంటూ కోరుకుని ఆ కోరికని బలంగా కోరుకుని ధర్మంగా కోరుకోవడం వల్ల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పడం చాలా ఆనందం ఉంటుందని చెప్పడం ఆయన మాటలో మనం ఆయన తలుచుకుంటేనే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనకి భావించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చాలా మంది యువకులు అయితే ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి. ఎడ్యుకేషన్ పరంగా, జాబుల పరంగా, వ్యవహార పరంగా ఈ స్వామివారిని దర్శించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి చాలా మంది యువకులు అయితే రావడం జరిగింది. వాళ్ళు ఏంటంటే కొంచెం మొహమాట పడుతున్నారు, కానీ తర్వాత మన యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన భక్తులకి దేవాలయం వారు అన్నప్రసాదాన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగనే ఇక్కడ మనం చూస్తుంటే స్వామివారికి తులాభారం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా స్వామివారికి తలనీలాలను సమర్పించడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ అమ్మాయికి ఎందువలన తలనీలాలు ఇవ్వడం జరుగుతుంది? మొక్కుడు అంటే ఈ స్వామివారి దగ్గరికి వచ్చి మొక్కుకున్న తర్వాత కోరిక నెరవేరడం వల్ల అది మాతాజీ గారు ఏం చెప్తున్నారంటే ఈ స్వామివారి దగ్గరికి వచ్చి కోరుకున్న తర్వాత నెరవేరిన తర్వాత పాపకు తలనీలాలు ఇవ్వడం ఇక్కడ ఆచారం. అందులోని ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి తలనీలాలు అంటే ఇంకా ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చి తలనీలాలు ఇవ్వడం అని చెప్తున్నారు. మన సనాతన ధర్మం ఎక్కడుంటే అక్కడ ఇలాగ నిత్యం కూడా ప్రసాదం పెడతారు. ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి తల్లి వల్ల కడుపు నిండా అన్నం పెడతారు. ఇది మట్టికి మన సనాతన ధర్మంలో ప్రతి గుళ్ళోనూ కూడా పెడతానే ఉంటారు. ఎక్కడో దిక్కున అప్పన పిల్ల అవనివ్వండి, వాడి పిల్ల అవనివ్వండి, చిన్న తిరుపతి అవనివ్వండి, పెద్ద తిరుపతి అవనివ్వండి, ఎక్కడైనా సరే భోజనం కార్యక్రమం ఉంటుంది. ఆకలితో పంపరు మన గుడికాడ. ఇది మటుకు గుర్తించుకోవాలి. ఆలయ ప్రాంగణమంతా కోలాహలంతో నిండి ఉంది. ఒక ప్రక్కన స్వామివారికి భజన చేస్తున్నారు, ఇంకొక ప్రక్కన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వేరొక వైపున కొంతమంది భక్తులు సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చేయించుకుని చంటి బుజ్జాయికి నామకరణం అయితే చేస్తున్నారు. ఆ హడావుడిని మనం ఇక్కడైతే చూడవచ్చు. మొత్తానికి ఆలయం అంతా కూడా సందడిగా పండగ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఈ చంటి తండ్రి లేవలేక పడిపోయి
పాకలేక నిలబడలేక ఈ వచ్చిన వాళ్ళ హడావుడి భరించలేక మొత్తానికి ఎలాగైతే క్యాష్ అయితే పట్టుకున్నాడండి. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది అని అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.